విశాఖపట్నంలో క్రిస్మస్ సంబరాలు అందరూ కూడా చాలా హ్యాపీగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి చర్చ్లోని కూడా శాంతి సందేశాలు వినిపిస్తున్నాయి. క్రీస్తు తత్వం అంటేనే ప్రేమతత్వం. బైబిల్ చెప్తున్న ప్రకారం క్రీస్తు అందరినీ సమానత్వంతో చూపమన్నారు. అలాగే అందరికీ కూడా ప్రేమతత్వాన్ని పంచమన్నారు. అదే క్రీస్తు తత్వం కాబట్టి క్రిస్మస్ ఫెస్టివల్ని అందరూ కూడా ఎంతో ప్రేమగా ఎంతో హ్యాపీగా జరుపుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది మనతో ఉన్నారు. హాయ్ అండి, ముందుగా మీకు హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ సంబరాలు అనేవి మనందరివి కూడా చాలా భక్తి శ్రద్ధలతో అంటే ప్రేయర్స్ శాంతియుతంగా ప్రేయర్స్ చేస్తూ అలాగే అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ప్రేయర్స్ చేస్తారు, చర్చ్కి వస్తారు, అలాగే అందరు ఫ్రెండ్స్కి కూడా శుభాకాంక్షలు చెప్తారు. మీరు ఎలా జరుపుకుంటున్నారు? చాలా బాగా జరుపుకున్నామండి. నైట్ కేక్ అది కట్ చేసి బాగా చేసుకున్నాం. హ్యాపీ క్రిస్మస్ అందరికీ. ఇది ఇక్కడ మొత్తానికి మనం చూసుకుంటే కనుక చర్చ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రేయర్స్ చేసుకుంటున్నారు. అలాగే చర్చ్లో ప్రధానంగా అన్ని చర్చిల్ని కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు. ముఖ్యంగా క్రీస్తు తత్వం అంటేనే ప్రేమతత్వం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా సైలెంట్గా వాళ్ళ ప్రేయర్స్ని దేవుడు ముందు పెడతారు. అందుకనే దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సైలెంట్గా ఉండి వాళ్ళ ప్రేయర్స్ని దేవుడి దాకా చేర్చాలి అన్నది ప్రధానంగా ఒక విషయం ఉంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రేయర్స్ని అయితే మాత్రం చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా క్రీస్తు తత్వం మనం చూసుకుంటే కనుక క్రిస్మస్ రోజు ప్రతి ఇంటి ముందు కూడా ఒక తార తళుక్కున మెరుస్తూ ఉంటుంది. ఎందుకనంటే క్రీస్తు జననం సమయంలో ఆకాశంలో ఒక ధృవతార వచ్చిందంట. అందుకని దానికి ప్రతీకగా ఇళ్ల ముందు స్టార్స్ని పెడతారు. అలాగే అశోకవనంలో అంటే అశోక చెట్టు దగ్గర క్రీస్తు జననం జరిగింది అని అంటారు. అందుకని అశోక చెట్టుని అంటే క్రిస్మస్ ట్రీని కూడా చెప్తారు. బిహైండ్